అనంతపురంలో సంచలనం సృష్టించిన హనీ ట్రాప్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ వ్యవహారంలోని 5 నిందితులను అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 13 లక్షలను స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం. అంతేకాదు 2 కత్తులు, 6 ఫోన్లు, ప్రాన్సరీ నోట్లను సీజ్ చేశారు. ఈ ముఠా 20 మందిని బెదిరించి ₹1 కోటి వసూలు చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు. కీలక నిందితురాలు రంగమ్మ నాయుడుపై 10 కేసులున్నట్లుగా వెల్లడించారు. న్యూడ్ ఫోటోలతో బ్లాక్మెయిల్ చేసినట్లుగా పోలీసులు తెలిపారు. అనంతపురంలో సంచలనం సృష్టించిన హనీ ట్రాప్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ వ్యవహారంలోని 5 నిందితులను అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 13 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు 2 కత్తులు, 6 ఫోన్లు, ప్రాన్సరీ నోట్లను సీజ్ చేశారు. ఈ ముఠా 20 మందిని బెదిరించి ₹1 కోటి వసూలు చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఈ నెల 18వ తేదీ సాయంత్రం ఉదయ్ భాస్కర్ రెడ్డి గార్లదిన్న వాస్తవాలు ఇతను యాక్చువల్గా బెంగళూరులో ఒక డ్రోన్ కంపెనీలో సర్వేర్గా పనిచేస్తున్నాడు. ఇతనికి ఒక కాల్ వచ్చింది, మాకు ఇంటికి సర్వే చేయాలని చెప్పేసి ఇక్కడి నుంచి కాల్ పోయింది. ఆ నెంబర్ వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారు, ఎట్లా కలెక్ట్ చేసుకున్నారో తెలియదు. ఆ కలెక్ట్ చేసుకొని అతను చెప్పినారంట, మీరు రండి అనంతపురంలో మాకు మీతో సర్వే చేయించుకోవాలని. అతనికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కంప్లైంట్ ప్రకారము ఆమె రండి ఇంటికి వెళ్దామని చెప్పి జయలక్ష్మి అనే ఒక ముద్దాయి ఆమెను ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడి కొంతసేపు మాట్లాడిన తర్వాత వీళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఒక న్యూడ్గున్న టైంలో ఆ తలుపులు దొబ్బుకొని ఒక ముద్దాయి ఇంకో ముద్దాయి ఇద్దరు కలిసి ఒక కత్తి తీసుకొని లోపలికి బయలుదేరడం జరిగింది. దాంట్లో A4 వచ్చేసి రాజేష్ అనే అతను ఈ కత్తి వాడడం జరిగింది. ఆ రాజేష్ అనే అతను రంగమ్మ అని చెప్పేసి, రంగమ్మ అలియా చిన్ని అని వీళ్ళిద్దరూ లోపలికి ఎంటర్ అయినారు. వీళ్ళు ప్లాన్ ప్రకారమే ఆ డోర్కి లాక్ చేయకుండా పెట్టుకున్నారు. వాళ్ళు ఎప్పుడైతే ఈ విధంగా న్యూడ్కి వచ్చినారో ఇమ్మీడియట్గా డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళిపోయేసి వీడు రాజేశ్వరన్ అనేటోడు ఆమె భర్తగా యాక్టింగ్ చేసినాడు. ఈ పోయేసి భార్య మాదిరి నాకు కొట్టి ఆమెని నువ్వేమి ఇట్లాంటి పనులు చేస్తున్నావు అంత అని చెప్పేసి తర్వాత ఈ రంగమ్మ అనేట ఆమె మీడియేటింగ్ చేసింది పెద్ద మనిషి మాదిరి. అరే ఇంత అయిపోయిందిరా, దాని సంసారం నాశనం అయిపోతుంది మనకి, నేను మీడియేటింగ్ చేస్తాను, నేను మాట్లాడతానని మధ్యవర్తిగా తీసుకెళ్ళి అతని దగ్గర ఒక ₹4 లక్షలు తెప్పించుకొని ₹4 లక్షలకి సెటిల్మెంట్ చేసినారు. ఇతను బయటికి రాలేదు. యాక్చువల్గా ఇది జరిగి 4 నెలల క్రితం జరిగింది. ఈ విషయం జరిగి అతనేం చెప్పుకోలేదు ఎవరికి. దాని తర్వాత వాళ్ళ బంధువు ఉమాదేవి అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కొద్దిగా తిరుగుతూ ఉంటే ఆ అమ్మాయిని కూడా ఈ ట్రాప్లో వీళ్ళ గ్రూప్లోనే వాడుకుంటున్నారని ఇతనికి తెలిసింది. ఎందుకంటే ఈ విధంగానే ఫోన్ నెంబర్లు ఇవ్వడం, ఫోన్ చేయించడము, వాడు వచ్చిన తర్వాత ఈ విధంగా చేస్తున్నారని ఇతను తెలిసిన తర్వాత అక్కడి నుంచి వచ్చి ఇతనికి తెలుసు కాబట్టి ఆ ఇన్సిడెంట్ ఆ అమ్మాయిని కూడా పిలుచుకొని ఈ విధంగా చేయొద్దు, ఇప్పటి నుంచి మానుకో అని చెప్పినాడు. ఆ విషయంలో ఈ రంగమ్మ మిగతా వాళ్ళకు ముద్దాయిలు వచ్చేసి ఎవరైతే ఈ ఉమాదేవి ఉందో ఆమె ఇంటికాడికి పోయి గలాటా చేసినారు. ఎందుకు రావడం లేదు ఏం కదా అన్నట్టు నేను మానుకున్నానన్నా కానీ ఒప్పుకోలేదు. ఆ విషయంలో ఈ ఉమాదేవి ఈ ఇద్దరు వచ్చేసి పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ విధంగా జరిగిందని మాకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ నెల 18వ తేదీ సాయంత్రం ఉదయ్ భాస్కర్ రెడ్డి అనంతపురంలో సంచలనం సృష్టించిన హనీ ట్రాప్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ వ్యవహారంలోని 5 నిందితులను అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. నిందితుల వద్ద నుంచి 13 లక్షలను స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం. అంతేకాదు 2 కత్తులు, 6 ఫోన్లను కూడా, కొన్ని నోట్లను కూడా సీజ్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ ముఠా 20 మందిని బెదిరించి ₹1 కోటి వసూలు చేశారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ ఫోన్ ద్వారా అందిస్తారు. రవితేజ. అనంతపురం జిల్లాలో హనీ ట్రాప్ వ్యవహారం పెద్ద ఎత్తున వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా అనంతపురం రూరల్ మండలం పరిధిలో ఈ ముఠా కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే
5 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 4 నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రధాన నిందితురాల్లో రంగమ్మ అలియాస్ చిన్ని A1 గా నిన్ననే అదుపులోకి తీసుకున్నారు. ఆమెతో పాటు దబ్బర రాజేష్, మంగళ విజయమ్మ, చంద్రకళ, అనంత కుమార్ని కూడా ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా కొంతమంది లక్ష్యంగా చేసుకుని ప్రధానంగా డబ్బున్న వ్యక్తులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, కొంతమంది పొలిటీషియన్స్, అలాగే రెస్టారెంట్ యజమానుల్ని లక్ష్యంగా చేసుకుని వీరు కార్యకలాపాలు కొనసాగిస్తారు. ముందుగా వారితో పరిచయం పెంచుకొని తర్వాత వారిని ప్రలోభ పెట్టేందుకు పిలిపించుకొని హనీ ట్రాప్ కి గురి చేసి నగ్న ఫోటోలు, వీడియోలు తీసి బెదిరిస్తారు. డబ్బులు ఇవ్వకపోతే ఈ వీడియోలు, ఫోటోలు అన్ని కూడా సోషల్ మీడియాలో బయట పెడతాము, అలాగే మీకు సంబంధించిన బంధువులకు, అలాగే మీ ఇంటి ఎవరితో ఉన్న వారికి కూడా అందరికీ చూపిస్తామని చెప్పేశారు. అక్కడ కూడా లొంగకపోతే ఏకంగా పోలీసులకి సమాచారం ఇచ్చి రేప్ కేసు పెడతామని కూడా వీరు బెదిరిస్తారన్నమాట. అంతేకాదు మరోవైపు కత్తులు చూపించి బెదిరించి కూడా డబ్బులు వసూలు చేసిన ఘటనలు అయితే బయటపడ్డాయి. ఇప్పటి వరకు సుమారుగా వీరి నుంచి 20 మంది బాధితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుంచి సుమారుగా ₹1 కోటి వరకు వసూలు చేసినట్లయితే సమాచారం. ఇప్పటి వరకు పోలీసులు 5 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ₹13 లక్షల నగదు, 2 కత్తలు, ప్రామిసరీ నోట్లు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే గార్లదిన్నెకు చెందిన ఉదయ్ భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు పోలీసులు. జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాలతో పోలీసులు ప్రత్యేక దర్యాప్తును అయితే చేపట్టారు. ఈ కేసును జిల్లా ఎస్పీ జగదీష్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ట్రైనీ ఎస్పీ అశ్విన్ ఆధ్వర్యంలో విచారణ ముమ్మరంగా కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ ముఠాకు సహకరించినట్లు అనుమానం ఉన్న కొంతమంది పోలీసు అధికారులు, కానిస్టేబుల్ పై కూడా విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే ఈ కేసులో సంబంధం ఉన్నట్టు రాప్తాడు సిఐ హర్షను, అలాగే రాజేంద్ర 3వ పట్టణ పోలీసు సిఐ అధికారి రాజేంద్రనాథ్ ను కూడా VR కు పంపారు. మరోవైపు కొంతమంది పోలీసులపై కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వ్యవహారంలో కొంతమంది మీడియా ప్రతినిధులు కూడా ఉన్నట్లు అయితే సమాచారం రావడంతో మరింత కలకలం రేపుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేసు సంచలనం సృష్టించడంతో ఇటు డీజీపీ కూడా సీరియస్ గా తీసుకున్నట్టు సమాచారం. రూరల్ డిఎస్పీ శ్రీనివాసులు ఇప్పుడే మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. బాధితులు పోలీస్ స్టేషన్ కి రావాల్సిన అవసరం లేదు, ఫోన్ చేస్తే పోలీసులే స్వయంగా వారి వద్దకు వెళ్లి వివరాలు సేకరించి వారికి తగిన న్యాయం చేస్తామని కూడా హామీ ఇచ్చారు. మొత్తంగా అనంతపురం జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఈ హనీ ట్రాప్ కేసు పోలీస్ శాఖలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రేఖ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవితేజ.